Hello children, a very good morning. Hope you all are fine. Yes. So be safe at home, don't go out. Watch the videos and do your works regularly. Okay? Is it clear? మరి హోంవర్క్స్ ఎవ్వరు కూడా ఫార్వర్డ్ చేయట్లేదు. ఫార్వర్డ్ చేయకపోతే నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ ఉండదు. మరి రెడీగా ఉన్నారు దానికి? సో అయితే అలా చేయండి. హోంవర్క్స్ ఎవ్వరు కూడా పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ ఉండదు. Okay, now welcome back to our today's class, English class. In the previous class, ఏం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్ వరకు? తెనాలి రామ వాళ్ళ వైఫ్ని పిలిచి ఏం చెప్తారు? వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టి నూతిలో పడేద్దామని చెప్తారు. అక్కడి వరకు మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈరోజు క్లాస్లో let us see what happened after that. దాని తర్వాత అంటే వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా ఇలా ప్యాక్ చేసిన తర్వాత బాక్స్లో ఆయన అంటే నూతిలో పడేస్తారు కదా, పడేసిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఈరోజు క్లాస్. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? See here, the picture is given here in your textbook. See it carefully children. See, చూస్తున్నారా? బాగా కనబడుతుందా? క్లియర్గా ఉందా? సో ఇక్కడి వరకు మనం ఈ పేజ్ నెంబర్ 2 ఈ పారాగ్రాఫ్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ లెట్స్ గో విత్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఓకేనా? అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉందా స్టోరీ? ఇంట్రెస్టింగ్గా ఉందా? ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దామా మరి? ఓకే, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ లెసన్? సో నేమ్ ఆఫ్ ద లెసన్ ఏంటి? Yes, Tenali Rama and the Thieves. Tenali Rama and the Thieves. Tenali Rama and the Thieves. అందరికీ ప్రొనౌన్సియేషన్ వస్తుంది కదమ్మా, జాగ్రత్తగా ప్రొనౌన్స్ చేయడం నేర్చుకోండి. ఓకేనా? తెనాలి రామ అండ్ ద థీవ్స్. థీవ్స్ స్పెల్లింగ్ క్లారిటీ ఉండాలి. THIEVES థీవ్స్. తెనాలి TENALI తెనాలి, RAMA రామ. సో ఈ స్పెల్లింగ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. రీడింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అంటే టీచర్స్కి ఫార్వర్డ్ చేసినప్పుడు వీడియో ఎప్పుడు కూడా బుక్ని ఫోకస్ చేస్తూ చేయాలి. ఓకే, మీరు చదువుతారు, ఓకే ఇలా చదువుతారు, బట్ బుక్ ఫోకస్ చేస్తే మీరు స్పెల్లింగ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అన్నది నాకు తెలుస్తుంది. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? నౌ లెట్స్ గో విత్ ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఆఫ్ రిమైనింగ్ లెసన్. ఓకే, కమ్. All of you open page number 3 children. All of you open page number 3. Now see here, the picture is given clearly in your textbook. See, Tenali Rama and his wife kept all the valuable things in a box and they are dropping it into the well. This is the picture. చూసారా? వెనకట్ల ఇద్దరు దొంగలు బుషెస్ అంటే చెట్లు, వెనకట్ల చెట్లు చాలా గుబురుగా ఉన్నాయి మొక్కలన్నీ. సో అందులో నించుని వాళ్ళు జాగ్రత్తగా తెనాలి రామని వాళ్ళ వైఫ్ని చక్కగా అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే వాల్యుబుల్ థింగ్స్ అన్నీ కూడా నూతిలో ఎలా పడేస్తున్నారు అంటే బాక్స్లో పెట్టి ఎలా పడేస్తున్నారు అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చూడండి అందరూ. ఓకే, నెక్స్ట్ లెట్స్ గో విత్ నెక్స్ట్ పారా. సి, ద థీవ్స్ హర్డ్ ద కాన్వర్జేషన్ అండ్ బికేమ్ వెరీ హ్యాపీ. ఈ తెనాలి రామకి వాళ్ళ వైఫ్కి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ అంటే ఏవైతే మాటలు జరిగాయో అవన్నీ కూడా విని దొంగలిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. దే వెయిటెడ్ పేషెంట్లీ ఫర్ తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ టు పుట్ ద బాక్స్ ఇన్ టు ద వెల్. సో తెనాలి రామ వాళ్ళ వైఫ్ చాలా అంటే వాళ్ళిద్దరూ కూడా బాక్స్ ఎప్పుడు పెడతారని చాలా ఓపిక్గా అంటే నూతిలో ఎప్పుడు వాల్యుబుల్ థింగ్స్ బాక్స్లో పెట్టి పడేస్తారా అని ఓపిక్గా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. తెనాలి రామ అండ్ హిజ్ వైఫ్ ప్యాక్డ్ ద బాక్స్ విత్ స్టోన్స్. వాళ్ళు ఏం చేశారు? బాక్స్ని స్టోన్స్తో ప్యాక్ చేశారంట. చూసారా?
వాల్యుబుల్ థింగ్స్ కాదు, అంటే విలువైన వస్తువులతో కాదు. దేంతో ప్యాక్ చేశారు? స్టోన్స్తో ప్యాక్ చేశారంట. దే లిఫ్టెడ్ ద హెవీ బాక్స్ విత్ గ్రేట్ డిఫికల్టీ అండ్ డ్రాప్డ్ ఇట్ ఇన్ టు ద వెల్. సో వాళ్ళు చాలా హెవీగా బాక్స్ అంతా హెవీ అయిపోయింది, ఎందుకంటే రాళ్ళు పెట్టారు కదా. సో బరువు అయిపోయింది అనమాట. చాలా కష్టంగా, గ్రేట్ డిఫికల్టీ అంటే చాలా కష్టంగా వాళ్ళు ఆ బాక్స్ని నూతిలో పడేశారంట. డ్రాప్డ్ ఇన్ టు ద వెల్. దెన్ ద కపుల్ ఎంటర్డ్ ద హౌస్ అండ్ స్లెప్ట్. సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా, కపుల్ అంటే ఎవరిని అంటారు? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కూడా ఏమంటారు? కపుల్ అంటారు. సో ఏం జరిగింది? వాళ్ళు సైలెంట్గా నూతిలో బాక్స్ పడేసి ఇంట్లోకి వచ్చి చక్కగా పడుకున్నారంట. ఆఫ్టర్ సమ్ టైమ్ ద థీవ్స్ రష్ టు ద వెల్. కొంతసేపటి తర్వాత ఏం జరిగింది? తెనాలి రామ వాళ్ళ వైఫ్ పడుకున్న తర్వాత దొంగలిద్దరూ చక్కగా పరిగెత్తుకుంటూ నూయ దగ్గరికి వచ్చారంట. త్రూ అవుట్ ద నైట్ దే డ్రూ వాటర్ ఫ్రమ్ ద వెల్ టు గెట్ ద ట్రెజర్ బాక్స్ అవుట్. సో ఏం జరిగింది? రాత్రంతా కూడా వాటర్ని, అందులో ఉన్న నూతిలో ఉన్న వాటర్ని అంతటినీ కూడా చక్కగా తోడి బయట పోసారంట. ఎందుకని? ఆ బాక్స్ కోసం. ట్రెజర్ బాక్స్ అంటే వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి కదా, అందుకని ట్రెజర్ అంటారనమాట దాన్ని. ట్రెజర్ బాక్స్ని బయటకు తీయడం కోసం రాత్రంతా వీళ్ళు దొంగలిద్దరూ కూడా నూతిలోని ఉన్న నీళ్ళన్నీ కూడా తోడేశారంట, తోడి బయట పోసారంట. ఓకే, సో లెట్స్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటే నెక్స్ట్ 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఇంకా అవి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, టిల్ హియర్ once again I'll read. Look into your books, all of you. The thieves heard the conversation and became very happy. They waited patiently for Tenali Rama and his wife to put the box into the well. Tenali Rama and his wife packed the box with stones. They lifted the heavy box with great difficulty and dropped it into the well. Then the couple entered the house and slept. After some time, the thieves rushed to the well. Throughout the night, they drew water from the well to get the treasure box out. So this is your these are the 2 paras. Okay, now అంటే నేను ఇప్పుడు ఎలా చదువుతున్నానో అలాగే మీరు కూడా రీడింగ్, ఒకవేళ రీడింగ్ కనుక వీడియో చేసి పెడితే కనుక ఇలాగే చదవాలి. ఓకేనా? సో ఇలా నేను ఎలా ఫింగర్ పెట్టి ఎలా చెప్పి, అంటే ఒక్కొక్క వర్డ్ చెప్పి చదువుతున్నానో అలాగే మీరు ఫుల్ స్టాప్స్, కామర్స్ చూస్తూ చదవాలి. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అర్థమైంది కదమ్మా అందరికీ? ఓకే, నౌ లెట్స్ గో విత్ ద స్పెల్లింగ్స్ ఆఫ్ దీస్ 2 పారాగ్రాఫ్స్. సారీ, ఓకే, now let's go with the spellings of these 2 paragraphs, children. Conversation, C-O-N, I'll write in printed letters. Conversation, conversation. Okay, patiently, patiently అంటే కాన్వర్సేషన్ అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు. పేషెంట్లీ అంటే చాలా ఓర్పుగా, సహనంతో. పేషెంట్లీ. ఓకే, నెక్స్ట్ హెవీ. హెవీ అంటే చాలా బరువుగా. డిఫికల్టీ, డిఫికల్టీ. ఎంటర్డ్, ENTERED, ఎంటర్డ్. ట్రెజర్, TREASURE, ట్రెజర్. ట్రెజర్ అంటే తెలుసు కదా, వాల్యుబుల్ థింగ్స్ ఏవైనా ఉంటే అది ఒక బాక్స్లో ఉంటే, బాక్స్లో ఉన్నా లేకపోతే ఎలాగైనా సరే అంటే విలువైన వస్తువుల్ని ట్రెజర్ అంటారు. అలాగే డబ్బుని ట్రెజర్ అంటే డబ్బునినా, అలాగే నగలు ఇవన్నీ అయినా ఏదైనా సరే ట్రెజర్ అంటారు అనమాట. విలువైన వస్తువుల్ని ట్రెజర్ అంటారు. సో దీస్ ఆర్ ద స్పెల్లింగ్స్. యూ రైట్ దీస్ ఆల్ వర్డ్స్ ఇన్ యువర్ homework book. Is it clear all of you? Mention the date and name of the lesson while doing your homework. Is it clear all of you? So what is your homework? Read page number 3, page 3,
first 2 paragraphs, 2 paras, and write the spellings. ఈ స్పెల్లింగ్స్ హోంవర్క్ బుక్లో కంటిన్యూ చేసేసి రాయండి అమ్మా, ఓకేనా? అండ్ రైట్ ద స్పెల్లింగ్స్. Is it clear all of you? One time only one time you write in your homework book. So those who didn't buy the books children, buy your books, cover them neatly. Is it clear all of you? అర్థమైంది కదా అందరికీ? I hope you all enjoyed రాఖీ కదా, రాఖీ ఫెస్ట్ పండుగని బాగా ఎంజాయ్ చేసుకుంటారు అందరూ కదా, చూశాను నేను అందరూ. ఓకే, సో నా tomorrow, that means in the next class we'll continue with the, let us finish in the next class this lesson will finish in the next class. అంటే నెక్స్ట్ క్లాస్తో మనం ఈ లెసన్ని కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? సో ఏం జరిగింది ఈ కాన్వర్జేషన్, ఇద్దరు కూడా అంటే ఇద్దరు తెనాలి రామన్ వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడి కూడా దొంగలు విని చక్కగా వాళ్ళు పడుకున్న వరకు ఉండి ఏం చేశారు, ఆ బాక్స్ వాళ్ళు నూతిలో పడేసేంత వరకు ఉంటూ వెయిట్ చేస్తూ వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ విని ఏం చేశారు, చాలా ఓపిక్గా ఉన్నారు. తర్వాత వీళ్ళిద్దరు పడుకున్న తర్వాత వాళ్ళు నూతిలో ఉన్న వాటర్ని అంతా కూడా రాత్రి అంతా కూర్చుని చక్కగా అంతా తోడి వాటర్ అంతా తోడేశారు. దేనికని? ట్రెజర్ బాక్స్ కోసం, అంటే ఆ విలువైన నగలు డబ్బు అంతా పెట్టారు కదా బాక్స్లో, సో దానికోసం అనమాట. ఆ వాటర్ అంతా తోడేసి ఉన్నారు రెడీగా. సో నెక్స్ట్ ఏం జరిగిందో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. Let us see in the next class. Okay? Is it clear? So that's all for today. Have a nice day. Thank you all.